చందమామ మహాభారతం 11వ భాగం. హిడింబాసుర వధ. హిడింబ తనను అభిమానించి తన భార్య కాగోరినట్లు చెప్పేసరికి భీముడు ఆమెతో, ఇది ఎలా సాధ్యం? నేను నిన్ను వివాహం ఆడడం కోసం వీళ్లందరినీ నీ అన్నకు ఎలా బందీ చెయ్యను అన్నాడు. నీ తల్లికి, సోదరులకు మా అన్న భయం లేకుండా నేను చూస్తాను అన్నాను కదా. వీళ్లందరిని నిద్రలేపు అన్నది హిడింబ. సుఖంగా నిద్రపోతున్నారు వీరు. నిద్రలేపడం నాకు ఇష్టం లేదు. ఇక నీ అన్న అంటావా? ఏ రాక్షసుడి భయమూ నాకు లేదు. ఎలాంటి వాడినైనా క్షణంలో చంపిపారేసే బలం నాకుంది అన్నాడు భీముడు. ఈ లోపల హిడింబాసురుడు తన చెల్లెలు ఇంతకు తిరిగి రాకపోవటం చూసి చెట్టుమీద నుంచి దిగి తానే పాండవులున్న చోటికి బయలుదేరాడు. తన అన్న చాలా కోపంగా వస్తుండం దూరం నుంచే గమనించిన హిడింబ భీముడితో, మా అన్న యముడిలాగా వస్తున్నాడు. మీ అందరూ ఇక్కడ దేనికి? మిమ్మల్ని ఆకాశ మార్గం తీసుకుపోయి క్షేమకరమైన చోట దించుతాను అన్నది. రాక్షసి, నువ్వు భయపడకు. నీ అన్న చావు మూడడం చేతనే ఇక్కడికి వస్తున్నాడు. వీడే కాదు, వీడి బంధువులైన రాక్షసులందరూ వచ్చినా అందరినీ యముడి దగ్గరికి పంపిస్తాను అన్నాడు భీముడు. నేను ఈ పనిని ఎలా చేస్తానో చూసి నువ్వు ఆనందిద్దువుగాని అన్నాడు భీముడు. ఏమో, మా అన్న అనేకసార్లు మనుషులను ఎంత దారుణంగా చంపుతాడో చూశాను కనుక చెప్పాను. అంతకన్నా మరేమీ లేదు అన్నది హిడింబ. ఇంతలో హిడింబాసురుడు దగ్గరకు రానే వచ్చాడు. తన చెల్లెలు ధరించిన అందమైన బట్టలు, అవతారము చూసి, ఓహో, దీనికి ప్రేమజాడ్యం పుట్టినట్లు ఉంది అనుకొని అమితమైన క్రోధంతో కళ్ళు అతి భయంకరంగా తిప్పుతూ దాన్ని సమీపించి, ఓసీ హిడింబా, నేను అక్కడ ఆకలితో మాడి చేస్తుంటే నువ్వు కులుకుతూ ఎవరిని సమ్మోహింపజేయాలని చూస్తున్నావు? మన రాక్షస మర్యాదలు మంట కలిపి మనుషులతో సంబంధాలు పెట్టుకొని నాకు ద్రోహం తలపెడతావా? వీళ్లని చంపి నీ ప్రాణం కూడా తీస్తా ఉండు అంటూ భీముడికి కేసి తిరిగాడు. ఓరి రాక్షసాధమా, నిన్ను చంపి ఈ అరణ్యంలోనే నీ పీడ లేకుండా చేస్తాను అన్నాడు భీముడు. హిడింబుడు చేతులు చాచి భీముడి మీదకు వచ్చాడు. భీముడు లాఘవంగా వాడిని పట్టుకొని 8 బారల దూరం ఈడ్చుకుపోయాడు. అంతలో హిడింబుడు భీముడి పట్టును విడిపించుకొని భీముడిని గట్టిగా వాటేసుకొని భయంకరంగా పెడబొబ్బలు పెట్టాడు. వాడి పెడబొబ్బలకు తల్లి, సోదరులు లేస్తారనుకున్న భీముడు వాడి పట్టునుంచి తప్పించుకుని తానే వాడిని పట్టుకొని మరింత దూరంగా ఈడ్చుకుపోయాడు. భీముడు మామూలు మనిషి కాడని హిడింబాసురుడు గ్రహించి హెచ్చించిన దీక్షతో భీముడితో తలపడ్డాడు. ఇద్దరూ యుద్ధం ఆరంభించేసరికి భూమి అదిరింది. చెట్లు, తీగలు కూలాయి. కుంతి, మిగిలిన పాండవులు నిద్రలేవనే లేచారు. తమ సమీపంలో శృంగారం మూర్తీభవించినట్టుగా ఉన్న హిడింబను చూసి కుంతీదేవి మెల్లగా, అమ్మాయి, నిన్ను చూస్తే ఏ వనదేవతో, అప్సరసవో అన్నట్లున్నావు. ఎవరు నువ్వు? ఎక్కడినుంచి ఎక్కడికి పోతూ ఇటుగా వచ్చావు? నీ సంగతి కాస్త వివరంగా చెప్పు అని అడిగింది. హిడింబ కుంతిదేవితో ఉన్న మాటే చెప్పేసింది. అమ్మా, నేను మా అన్న అయిన హిడింబుడు రాక్షసులం. ఈ అరణ్యంలోనే నివసిస్తున్నాం. మిమ్మల్నిందరినీ తినటానికి తీసుకురమ్మని మా అన్న పంపగా నేను వచ్చాను. కాని నీ కొడుకు అందం చూసి అభిమానించి మా అన్న చెప్పిన పని చెయ్యలేకపోయాను. నా మనసు నీ కొడుకుకు విప్పి చెప్పాను కూడా. ఇంతలో నా అన్నరానే వచ్చాడు. నీ కొడుకు అతన్ని దూరంగా లాక్కుపోయాడు. అక్కడ ఇప్పుడు ఇద్దరూ హోరాహోరీగా పోట్లాడుకుంటున్నారు అన్నది. హిడింబ ఈ మాట చెప్పగానే ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవుళ్ళు లేచి యుద్ధం జరుగుతున్న చోటుకి వెళ్లి భీమ, హిడింబాసురుల పోరాటాన్ని కొంత దూరంలో ఉండి చూడసాగారు. ఇద్దరూ 2 సింహాల్లాగా పోరాడుతున్నారు. కార్చిచ్చుల వల్ల పుట్టే పొగలాగా దుమ్ము లేచి వారిని చుట్టేసింది. పోరాటంలో హిడింబుడిదే పైచేయిగా ఉండటం గమనించిన అర్జునుడు, భీమసేన, నువ్వు అలసిపోయి ఉంటే నన్ను వీడితో కాసేపు పోట్లాడనివ్వు అన్నాడు. అర్జున, తొందరపడకు. నాకు ఒకసారి చిక్కిన వీడు నా చేత చావక ఏమవుతాడు అన్నాడు భీముడు. అలా అయితే వీడిని త్వరలోనే చంపేయి. మనం ఇక్కడ మసరటం అంత మంచిది కాదు. తూర్పున అరుణోదయం కూడా అయింది. సంధ్యవేళల్లో రాక్షసులకు బలం పెరుగుతుంది. వీడితో ఆడుతూ పాడుతూ కూర్చోకు. అవసరమైతే నా బాణాలతో వీడి తల నరికేస్తాను అన్నాడు అర్జునుడు. ఈ మాట విని భీముడు అమితమైన ఆవేశం తెచ్చుకొని హిడింబుడిని పట్టి గిరగిర తిప్పి బండకేసి కొట్టి వాడి నడుము విరిచి చిత్రవధ చేశాడు. హిడింబాసురుడు పెద్దగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు. భీముణ్ణి, అతని తల్లి, ధర్మరాజు, మిగిలిన వాళ్లు అభినందించారు. అర్జునుడు ఘనంగా పొగిడాడు. తరువాత అతడు, దూరాన ఏదో గ్రామం కనిపిస్తుంది. మనం త్వరగా అక్కడికి వెళ్లటం మంచిది. దుర్యోధనుడి వేగుల వాళ్ల కంటపడకుండా మనం తప్పించుకోవాలి అన్నాడు. కుంతితో సహా పాండవులు అతి వేగంగా కదిలారు. హిడింబ కూడా వాళ్లను వెంబడించి రాసాగింది. భీముడు, హిడింబా, ఈ మోహిని రూపంలో మీ అన్న కోసం పగ తీర్చుకుందామనుకుంటున్నావా? వెళ్ళిపో, లేకపోతే మీ అన్నను చంపినట్టే నిన్ను చంపేయగలను అన్నాడు. అది విని ధర్మరాజు, అదేంటి తమ్ముడు, ఆడదాన్ని చంపుతానంటావేమిటి? ఈమెకు మనపైన కోపం ఉంటే మట్టుకు మనల్ని ఏమి చేయగలదు? హిడింబాసురుడు చంపదగినవాడే.
వాడిని చంపి మంచి పని చేశావు. కాని వాడి చెల్లెలన్న కారణం చేత దీన్ని కూడా చంపుతావా? తప్పు తప్పు అన్నాడు. హిడింబ ధర్మరాజు కాళ్ళు, కుంతిదేవి కాళ్ళు తాకి, నేను ఆశకొద్దీ నా వాళ్లను, నా రాక్షస ధర్మాన్ని వదిలి మీ అబ్బాయిని వరించాను. అతను నన్ను నిరాకరిస్తే నేను ప్రాణం తీసుకుంటాను. నా ప్రాణాలను నిలబెట్టి పుణ్యం కట్టుకోండి. మీకు ఏదన్నా ఆపద వచ్చేట్టుంటే నాకు చెప్పండి. మిమ్మల్నందరినీ అవలీలగా అరణ్యాలు దాటించగలను అన్నది. ధర్మరాజు ఆమెతో, హిడింబా, నీ మాటలు నమ్ముతున్నాను. భీముడు నిన్ను స్వీకరిస్తాడు. పగలల్లా మీరు యథేచ్ఛగా విహరించండి. కాని రాత్రివేళ మటుకు అతన్ని మేము ఉండే చోట చేర్చు అన్నాడు. అందుకు హిడింబ సమ్మతించింది. హిడింబకు కొడుకు పుట్టేవరకు ఆమెను తన భార్యగా చూసుకోవడానికి భీముడు కూడా ఒప్పుకున్నాడు. హిడింబ భీముణ్ణి తీసుకొని ఆకాశ మార్గాన వెళ్లిపోయింది. ఇద్దరూ పర్వత శిఖరాలపైన, కొండ గుహల్లోనూ, నదీ తీరాల్లోనూ, సరస్సుల వద్ద, అందమైన పొదరిళ్లలోనూ విహరించారు. కాలక్రమంలో హిడింబ గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కన్నది. వాడు పుట్టుతూనే కామరూపుడై, అప్పటికప్పుడే పెరిగి పెద్దవాడై తల్లికి, తండ్రికి, మిగిలిన వారికి మొక్కి నిలబడ్డాడు. వాడి నెత్తిన ఒక్క వెంట్రుకైనా లేకపోవటము, తల కుండలాగా ఉండటం చూసి హిడింబ ఆశ్చర్యపడింది. అప్పుడే వాడికి ఘటోత్కచుడు అనే పేరు వచ్చింది. ఉత్కచ్చమైన ఘటం అంటే కేసరహితమైన కుండ అని అర్థం. ఘటోత్కచుడు తల్లిదండ్రులకు మొక్కి, మీకు నా వల్ల ఏదైనా పని పడితే నన్ను తలుచుకోండి, వెంటనే మీ ఎదుట నిలుస్తాను అని చెప్పి ఉత్తరంగా వెళ్లిపోయాడు. హిడింబ కూడా ముందు చేసుకున్న నియమం ప్రకారం భీముడి వద్ద సెలవు తీసుకొని తన దారిన తాను వెళ్లిపోయింది. ఆ తరువాత పాండవులు జటలు ధరించి, నార వస్త్రములు కట్టుకొని, బ్రాహ్మణ వేషములలో మత్స్యదేశము, త్రిగర్త దేశము, పాంచాల మరియు కీచక దేశముల గుండా ప్రయాణించి చాలా దూరము వెళ్లారు. కుంతీదేవి నడవలేకపోయినప్పుడు పాండవులలో ఎవరో ఒకరు ఆమెను మోస్తూ నడిచేవారు. ఆహారము కొరకు వారు జంతువుల వేట కూడా చేశారు. ఈ విధముగా వారు దేశాటనము చేస్తున్న సమయములో వారికి ఒక చోట వ్యాసముని కనిపించారు. అందరూ ఆయనకు నమస్కరించారు. అప్పుడు పాండవులు దుఃఖముతో నిండిన ముఖములతో చేతులు కట్టుకొని నిలబడ్డారు. వ్యాసముని పాండవులతో ఇలా అన్నారు, నా దృష్టిలో మీరు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు సమానులే. అయినప్పటికీ మీ పట్ల గొప్ప అన్యాయము జరిగినది. ఇంత పిన్న వయస్సులో మీరు కష్టములు అనుభవించడము చూసి నాకు చాలా దుఃఖము కలుగుతున్నది. మీరు చింతించకండి, భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది. ఇక్కడికి కొద్ది దూరములోనే ఏకచక్రపురము ఉన్నది. అది సుందరమైన మరియు ఆరోగ్యకరమైన గ్రామము. మీరు అందరి కంటా పడకుండా అక్కడ కొన్ని రోజులు గడపండి. వ్యాసముని స్వయముగా వారిని ఏకచక్రపురమునకు తీసుకువెళ్లారు. ఒక బ్రాహ్మణుని ఇంటిలో వారు నివసించుటకు ఏర్పాట్లు చేసి కుంతీదేవితో ఇలా అన్నారు, దేవి, మీరు అందరూ ఇక్కడ 1 నెల రోజుల వరకు ఉండండి. నేను మరల వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి వ్యాసముని అక్కడి నుండి వెళ్లిపోయారు. కుంతీదేవి మరియు పాండవులు ఆ బ్రాహ్మణుని ఇంటిలో నివసిస్తూ భిక్షాటనము చేస్తూ తమ రోజులు గడపసాగారు. 5 పాండవులు తెచ్చే భోజనమును కుంతీదేవి 2 భాగములు చేసి 1 భాగమును భీమసేనునకు తినిపించేది. 2వ భాగమును మిగిలిన 4 తినిపించి వారు కూడా తినేవారు. దానిలోనే కొంచెం మిగిల్చి అతిథులకు కూడా పెడుతుండేది. పాండవులు భిక్షాటనముతో పాటు వేదాధ్యయనము కూడా చేసేవారు. చెరువులలో ఈదుతూ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకునేవారు. వారి రోజులు ఈ విధముగా ప్రశాంతముగా గడవసాగాయి. ఒకరోజు యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు గ్రామములోకి భిక్షాటనమునకు వెళ్లారు. ఇంటిలో కుంతీదేవి మరియు భీమసేనుడు ఉన్నారు. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుని ఇంటి భాగము నుండి ఏడుపు వినిపించింది. ఏడుపు విని కుంతీదేవి భీమునితో ఇలా అన్నది, కుమారా, ఇంటివారు బహుశా ఏదో ఆపదలో ఉన్నట్లున్నారు. వారు మనకు ఆశ్రయము ఇచ్చి మనకు ఎంతో ఉపకారము చేశారు. మనం చాలా రోజుల నుండి వీరి ఇంటిలో నివసిస్తున్నాము. కావున వారి ఆపదకు కారణము తెలుసుకొని శాయశక్తులా మనం వారికి సహాయము చేద్దాము. నేను ఇప్పుడే వెళ్లి కనుక్కొని వస్తాను అని చెప్పి కుంతీదేవి ఆ బ్రాహ్మణుని భాగములోకి వెళ్ళింది. ఆ ఇంటి యజమాని అయిన బ్రాహ్మణుడు తన భార్య, కుమార్తె మరియు కుమారుడిని ఎదురుగా కూర్చోబెట్టుకొని బిగ్గరగా ఏడుస్తున్నాడు. వారిని ఏడుస్తూ చూడగానే మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడగడానికి కుంతీదేవికి నోరు రాలేదు. ఆమె కూడా వారి దగ్గరకు వెళ్లి కూర్చున్నది. చందమామ మహాభారతం 11వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.